స్వామి వివేకానంద జన్మదినోత్సవాలను పురస్కరించుకొని నంద్యాల కల్పన సెంటర్ లో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ కాలేజ్ అధినేత రామకృష్ణారెడ్డి, నంద్యాల మున్సిపల్ కమిషనర్, నంద్యాల ఆర్టీఓ, క్రీడా భారతి అధ్యక్షులు సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో అనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వివేకానందుడు యువతకు ఆదర్శం. ఈ యువతా దినోత్సవాన్ని యువకుల ముందర జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే అన్ని పాఠశాలలకి, కళాశాలలకి సెలవు రోజులు కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని యువత మధ్యలో జరుపుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అందుకనే యువత దినోత్సవంగా వారోత్సవంగా దీన్ని భావిస్తూ గతంలో ఈ వారం అంతా కూడా కళాశాల లెవెల్లో, పాఠశాల లెవెల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారికి బహుమతి ప్రదానం కూడా మన రోజున చెట్కూర ఆధ్వర్యంలో ఈ బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. అలాగే వివేకానందుడు మనకందరికీ ఆదర్శం. భారతదేశానికి వెన్నెదిచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రని ప్రతి వ్యక్తి చదవవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి యువతని మంచిగా ప్రోత్సహించేటువంటి దిశలో వారు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. యువతకి ఆదర్శవంతుడైనటువంటి వివేకానందుని బోధనలు ఖచ్చితంగా మనం చదవలసినటువంటి అవసరం ఉంది. వాటిని ఆచరించవలసినటువంటి అవసరం కూడా. స్వామి వివేకానంద భారతదేశానికి లభించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అతని ఆశయాల్ని, అతని యొక్క లక్ష్యాలని భారతదేశం యొక్క యువత ఆపాదించుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క జీవితాల్లో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోవచ్చు అనేటువంటి సందేశాన్ని స్వామి వివేకానంద చాలా వరకు నిరూపించారు. భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క భవిష్యత్తు యొక్క ఆలోచనలను ఏ రకంగా సంకల్పించాలి, వాటిని ఎలా నిరూపించుకోవాలి అని ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రతి ఒక్క సెల్ఫ్ అన్నమాట, అంటే ప్రతి ఒక్కరికి నేర్పించడానికి స్వామి వివేకానంద యొక్క రచనలు, వారి యొక్క మాటలు కానీ ఇవన్నీ కూడా ఎంతో తోడ్పడుతున్నాయి. స్వామి వివేకానంద భారతదేశ ప్రతిష్టను పెంచడంలో, భారతదేశం యొక్క కల్చర్ని, హెరిటేజ్ని, వాల్యూస్ని ప్రపంచవ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మరి వందల సంవత్సరాలు గడిచిపోయినాయి, వేల కిలోమీటర్లు దాటి కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్లో ఈ రోజు వరకు వారు చెప్పినటువంటి సిద్ధాంతం, వారు ఆచరించినటువంటి పద్ధతులు ఈ రోజు కూడా కోట్లాది మంది పాటిస్తున్నారంటే ఆ స్వామి వివేకానంద మన ఈ భారతదేశ గడ్డ మీద జన్మించడం మనందరికీ గర్వకారణం. అలాగే భారతదేశంలో తను పాటించేటువంటి మతాన్నే కాకుండా అన్ని మతాల పట్ల కూడా టాలరెన్స్ ఉంటూ అందరి మతాలని, అందరి అభిప్రాయాలని, అందరి నమ్మకాలని గౌరవించాలని చెప్పేసి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అన్నప్రసాద్ టెక్నాలజీ అందరినీ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.